స్వామీజీ నమస్కారం. నమస్కారం, కూర్చో. మహాప్రసాదం, కూర్చో నాయన. స్వామీజీ, మీరు హిమాలయ పర్వతాల్లో ఘోరమైన తపస్సు 20 సంవత్సరాలు చేసి ఉండగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడంట కదా. అవును. అప్పుడు మీరు కనీసం కళ్ళు కూడా తెరవలేదంట, అదేమిటి స్వామి? కళ్ళేం కర్మ, ఇంత కూడా చెల్లించలేదు నేను. అదెలా సాధ్యం స్వామి? దేవుడికంటూ నీతి న్యాయం ఉండాలా లేదా? దేవుడికి నీతి న్యాయమా? అవును. నేను 20 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తే నా తపస్సు భగ్నం చేయడానికి రంభ ఊరసి మేనకను ముందు పంపించకుండా తానే స్వయంగా రావడం ఎంతవరకు న్యాయం చెప్పు? ఇటువంటి స్వామి కూడా ఉంటారా? నమస్కారం స్వామి. మైసూరు నుంచి శ్రీగంధం తీసుకొచ్చాను స్వామి. ఓ మంచిది నాయన, మహాప్రసాదం. కూర్చో నాయన, కూర్చో. ఏ పని మీద వచ్చావు? స్వామి, నాకు పెళ్లి కావడం లేదు స్వామి. ఏది నీ హస్తం చూపెట్టు. నీకు ఈ జన్మలో నాగదోషము, కొద్ది దోషం ఉంది. పూర్వ జన్మలో బ్రహ్మ హత్యా పాతకం కూడా చుట్టుకుంది నాయన దీనిలో. కానీ కష్టం, ఇవన్నీ నీకు చుట్టుముట్టాయి కాబట్టి పెళ్లి కావడం చాలా కష్టం. మార్గం లేదా స్వామి? మార్గం అంటావా? ఉంది. కాకపోతే కాస్త ఖర్చు అవుద్ది. ఖర్చు ఏమాత్రం స్వామి? 1,116 అవుతుంది. 1,116 స్వామి. అయితే నాయన ఇవన్నీ ఖర్చుకోలేదు స్వామి. ఒక 50 స్వతంత్రం స్వామి. 50తో కాదు నాయన, నీకు ఈ దోషం 1,16,000 ఇచ్చుకో. లాస్ట్ మాట ఇచ్చేసినావు అనుకో, నీకు ఈ జన్మలో రాజయోగం పట్టే యోగం ఉంది. దాన్ని చేజేదులారా వదులుకోక నాయన. రాజయోగం? అవును. అవునా స్వామి? నువ్వు లక్ష్య ముఖం చూడక నాయన, లక్ష్యాన్ని నెరవేర్చుకో. ఆలోచించుకొని ఫోన్ పే చేయి నాయన. అడ్వాన్స్ 50,000 కొట్టేళ్ళు. స్వామి, రాజయోగం? నువ్వు ఇది అయిన రాజయోగం పట్టిన తర్వాత నువ్వే వస్తావు నాయన. 1,00,000 రూపాయలు నీ స్వయంగా నీ చేతులతో తెచ్చిస్తావు. స్వామి, అడ్వాన్స్ కొట్టాను స్వామి. ఓకే, వెళ్ళి రాయన. రేపు నుంచి మనం యజ్ఞం ప్రారంభిద్దాం. శుభం. అలాగే స్వామి. వేసేశాడు. వెరీ గుడ్. అరే పరమేశ్, మనకు డబ్బులు పడిపోయారా 50,000? చలో ఇలా పండగ చేసుకుందాం. నువ్వు వచ్చేసేయి, 6 గంటల కల్లా వచ్చేసేయి.